విక్కీ వాళ్ళ నాన్న అయితే అలా బయట నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతలో అది చూసి మురళీకృష్ణ అయితే ఇప్పుడు ఈ పూల కుండీని అతని మీద పడేసి విక్కీ తోసేసాడని చెప్తాను. అలా అయితే వాళ్ళందరూ నమ్ముతారు కదా. ఎలాగో విక్కీకి వాళ్ళ నాన్న అంటే కోపం ఎక్కువ అని చెప్పి మురళీకృష్ణ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ నాన్న అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మురళీకృష్ణ పూలకుండి తోసేయడంతో పూలకుండి అతని మీద పడుతుంది. అది చూసి విక్కీ అయితే నాన్న పక్కకు రండి అని చెప్పి వాళ్ళ నాన్నని పక్కకు తోసేస్తాడు. పక్కకు లాగేసి ఆ పూలకుండి అయితే అక్కడ అలా పడిపోతుంది. అది చూసి విక్కీ అలాగే వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అక్కడికి పద్మావతి వాళ్ళు వస్తారు. పద్మావతి వాళ్ళు ఆ శబ్దం విని వచ్చి ఏంటి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే ఇలా పూలకుండి పడబోయింది ఈయన మీద, అది ప్రమాదం తప్పింది, కొంతలో ప్రమాదం తప్పిందని చెప్పి విక్కీ అంటూ ఉంటాడు. అది విని విక్కీ వాళ్ళ బాబాయ్ అయితే ఎంతైనా మీ నాన్న కదా, నీకు ఆ మాత్రం ప్రేమ ఉంటుందిలే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక పద్మావతి కూడా ఇలా అంటూ ఉంటుంది, అవును ఎంతైనా సరే మీది ఒకటే రక్తం కదా, ఆ మాత్రం ప్రేమ ఉంటుందిలేండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది చూసి విక్కీ అయితే అలా మౌనంగా ఉండిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.